వందనాలండి. బాగున్నారా అందరూ? హ్యాపీ? దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు మరొక వారంను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఈ వారంను చూడలేక చాలామంది లోకంను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ దేవుడు మనల్ని అయితే సజీవులుగా ఉంచాడు. కాబట్టి దేవుని మనం ఎంతగానో స్తుతించే బద్దులమై ఉంటున్నాం. ఈరోజు దేవుని వాక్య నిమిత్తమై హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. అందరు తీసారా? అందరం కలిసి చదువుదామా ఈ వచనమును? మీ దగ్గర లేదా? ఫోన్లో ఉంటుందా? లేదా? మరి ఓపెన్ చేయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. ఒక్క వచనమే చదువుదాం, అందరం కలిసి చదువుదాం. ఓకే, నేను 1 2 3 అంటాను. ఓకేనా? అందరూ తీసారా? ఈరోజు చాలా చాలా శక్తివంతమైన మాటలు దేవుడు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు మీతోన. 1 2 3. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. ఆమేన్. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి కదా? మనమందరం విశ్వాసులం, అవునా? యేసయ్యను యేసు ప్రభు అని విశ్వసించే మనమందరము విశ్వాసులం. ఓకే, విశ్వాసం అంటే ఏంటి? అసలు విశ్వాసం అంటే ఏమంటా ఉన్నాడంటే, అపొస్తలుడైన పౌలు ఏమంటా ఉన్నాడంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క, అంటే నువ్వు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నావో, నిరీక్షిస్తూ ఉన్నావో దానికి నిజ స్వరూపం అంట. ఓకే, మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. యాక్చువల్లీ ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంటుందంటే, నౌ ద ఫెయిత్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ ఆఫ్ ద థింగ్స్ హోప్డ్ ఫర్ అని అంటాడు. అంటే విశ్వాసం అనేది ఒక సబ్స్టెన్స్ అంట. అంటే సబ్స్టెన్స్ అంటే ఒక పదార్థము. విశ్వాసం అనేది ఒక పదార్థము. దేనికి? ఏదైతే నువ్వు నిరీక్షిస్తున్నావో దానికి కావలసిన ముడి సరుకు. ఇంకా చెప్పాలి అని అంటే, మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఈ చైర్ ఉంది. ఇప్పుడు ఈ చైర్ రెడీ అయింది. ఇప్పుడు మనము చైర్ చూస్తా ఉన్నాం. కానీ ఈ చైర్ మన దగ్గరికి రాక మునుపు ఆ కంపెనీ వాడు ఆ చైర్ వాడు మనసులో చూసేసాడు. కానీ దానికి ఏం కావాలా? ప్లాస్టిక్ కావాలా? ఆ చైర్ మన దగ్గరికి రావాలి అని అంటే వాడికి ఏం కావాలా? ప్లాస్టిక్ కావాలా? ఆ ప్లాస్టిక్ వాడి దగ్గర ఉంటే ఆ ప్లాస్టిక్ తో వాడు చైర్ చేస్తాడు, టేబుల్ చేస్తాడు, టీపాయ్ చేస్తాడు, ఏమైనా చేయగలుగుతాడు. ఏముంటే? ప్లాస్టిక్ ఉంటే ప్లాస్టిక్ వస్తువులు ఏదైనా చేయగలుగుతాడు. అదే ఇనుము ఉందనుకోండి, ఇనుముతో ఏమైనా చేయగలుగుతాడు. అట్లాగా నువ్వు దేనినైతే జరగాలి అని నువ్వు ఎదురు చూస్తున్నావో, అంటే నిరీక్షిస్తున్నావో, నిరీక్షణ అంటే నాకు ఇది జరగాలండి, నాకు ఇది అవ్వాలనుకుంటున్నానండి అని అంటున్నావు చూసావా? అది అవ్వాలి అని అంటే దానికి కావలసిన ముడి సరుకు ఏంటి? విశ్వాసం అంట. మీకు అర్థమైందా? ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి అని అంటే, మనం ఏదైతే మన జీవితంలో మనం చూడాలనుకుంటున్నామో అది లేదు. ఇప్పుడు మనం చూడాలనుకునేది లేదు. మన దగ్గర కారు, దేవుడు నాకు కారు కావాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర కారు లేదు. కానీ నా దగ్గర ఏముంది? ఆ కారుకు సంబంధించిన విశ్వాసం ఉంది నాలోన. ఇప్పుడు ఈ విశ్వాసం ఏం చేస్తుంది? విశ్వాసం ఏం చేస్తుందనంటే మనకు కావలసిన దాన్ని తీసుకొని వచ్చి పెడుతుంది. అదేంటిది అది? అలా ఎలా తీసుకొని వచ్చి పెడుతుంది అని అంటే, విశ్వాసం అనేది మన పరిచారకుడు, అంటే మన సర్వెంట్.
విశ్వాసం అనేది మన సర్వెంట్, దేవుడు మనకి ఇచ్చిన సర్వెంట్ విశ్వాసం అనేది. మరి ఇప్పుడు ఈ విశ్వాసం ఎట్లా పనిచేస్తుంది, ఈ విశ్వాసం ఎలా పనిచేస్తుంది అని అంటే కింది వచనంలో ఏమని రాయబడిందో చూడండి. ప్రపంచములు, మూడవ వచనం, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ ప్రపంచం ఉంది చూసారా, అంటే ఈ సృష్టి, ఇక్కడ ప్రపంచములు అని తెలుగులో ఉంది, ఇక్కడ ఇంగ్లీష్లో ద వరల్డ్స్ అని ఉంది. అనంటే ఈ సృష్టి అన్నమాట, దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతా ఉంది చూసారా, ఈ సృష్టి అంతా ఎట్లా చేయబడిందంట? వాక్యము చేత. అవునా? అవునా? అక్కడ చూడండి అమ్మా, ఏమంది? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఈ ప్రపంచములు ఎట్లా నిర్మాణమైనవి? వాక్యము వలన. దానికి రుజువు ఏంటి? మనం ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్తే దేవుడు వెలుగు కలుగులుగాక మాట్లాడగానే వెలుగు వచ్చేసింది. అవునా? చేపలను, పక్షులను, చెట్లను, వీటన్నిటిని దేవుడు పిలుస్తా ఉన్నాడు, వస్తా ఉంది. అందుకే మనం మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం ఒకసారి ధ్యానం చేశాం. దేవుని యందు విశ్వాసముంచుడి అని చెప్పాను నేను ఒకసారి. దేవుని యందు విశ్వాసం అని అంటే ఏం విశ్వాసం అని చెప్పాను? దేవుని లాంటి విశ్వాసము అని చెప్పాను. అంటే దేవునికి ఏ విశ్వాసం అయితే ఉందో ఆ విశ్వాసము మనము కూడా కలిగి ఉండాలి. దేవునికి ఏం విశ్వాసం ఉంది? నేను ఏదైనా పిలిస్తే అది వస్తుంది అన్న నమ్మకం దేవునికి ఉంది. కాబట్టి ఆయన వెలుగు రా అనగానే వెలుగు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏమంటా ఉన్నాడంటే నువ్వు కూడా అట్లాంటి విశ్వాసము కలిగి ఉండి నువ్వు పిలువు. నీ విశ్వాసం ఏం చేస్తుందంటే నీ యొక్క నోటి మాట ద్వారా ఆ కార్యమును జరిగిస్తుంది. అదే నేను యెషయాలో చూపించాను నేను మీకు. అవునా? దేవుని యొక్క వాక్యం ఎట్లాగా ఉందంట? ఆకాశము నుండి వర్షము కురిసి నేలన పడి భూమిని ఎట్లాగైతే తడుపుతుందో, తడిపి అది మరలా ఆకాశానికి ఎట్లాగో మరలదో ఆ విధముగా దేవుని వాక్యం కూడా కార్యమును జరిగించుకొని కానీ తిరిగి రాదు అని చెప్పాను. అవునా? అవునా? మీకు అర్థమైందా? ఇప్పుడు విశ్వాసం ఏం చేస్తుందో, ఎట్లా పనిచేస్తుంటే నువ్వు మాట్లాడటం ద్వారా విశ్వాసము, నువ్వు ఏదైతే మాట్లాడినావో అది నీ దగ్గరికి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటా ఉన్నాడనంటే చూడండి, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అదృశ్యమైనవి ఉన్నాయి అనటానికి రుజువు అంట. ఏంటిది? విశ్వాసం. అదృశ్యమైనవి, అదృశ్యమైనవి అంటే అర్థం ఏంటి? కంటికి కనపడనివి. అదృశ్యమైనవి అంటే అర్థం ఏంటి? కంటికి కనపడనివి, కానీ అవి ఉన్నాయి అని భావిస్తాం చూసారా? ఆ భావనే విశ్వాసం. మీకు ఈ మాట బాగా అర్థమవుతాను. నేను నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు ఏమన్నా మీకు పొలం ఉందా? మీ పొలం ఉంది కదా, ఏది చూపించండి. అంటే ఏం చేస్తారు మీరు? పొలం ఉంది మీకు, కానీ కనపడుతుందా? కనపడట్లేదు. ఇప్పుడు ఆ పొలం మీది కాదు, ఆ పొలము నాది అని అన్నాను అనుకోండి. ఆ టెట్టా నాదంటావు, ఆ పొలం నాది అని అంటారు మీరు. మీది అంటానికి ఏంటి రుజువు అని అంటా నేను. అప్పుడు మీరేం చేస్తారు? పొలంను తీసుకెళ్ళిపోయి చూపిరు నాకు. నన్ను తీసుకెళ్ళిపోయి పొలంను చూపించు, ఇదిగో ఈ పొలము నాది అని అంటే నాది కూడా అంట నేను నిలబడుకొని. పొలంను చూపిస్తే కాదు కదా, నువ్వు ఏం చేయాలా? అదే విశ్వాసం. మీకు అర్థమైందా? కంటికి కనపడట్లేదు అది, కానీ అది ఉంది, అది మీది అంటే నీకు రుజువేంటి అంటే ఆ పొలంలో నిలబడుకొని చూడు ఇది నా పొలము అని నువ్వు నిలబడుకొని ఇది నా పొలం అంటే కుదరదు. రుజువేంటి? అదే కదా అన్నాడు, రుజువునే అదృశ్యమైనవి ఉన్నాయి అనటానికి రుజువు అంట. డాక్యుమెంట్ విశ్వాసం అనేది. దేనికి డాక్యుమెంట్? నాకు కనపడట్లేదు చూసారా, ఆ కనపడనిది ఉంది అనటానికి ప్రూఫ్ ఏంటంటే ఆ డాక్యుమెంట్. ఇప్పుడు మీకు అర్థమైందా విశ్వాసం అంటే ఏంటో? అది కనపడట్లేదు. అబ్రహాముకు పిల్లలు లేరు, 100 సంవత్సరాల వయసు వరకు అబ్రహాముకు పిల్లలు లేరు,
కానీ అబ్రహాము ఏమని నమ్మాడంట? పిల్లలు ఉన్నారు అంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. అబ్రహాముకు సంతానమును ఇస్తాను అని చెప్పాడు కదా, ఆ సంతానమును ఇస్తాడో అన్న మాటని అబ్రహాము నమ్మాడు. కాబట్టి అబ్రహాము అయ్యాడు. అబ్రహాము అంటే అర్థం ఏంటో తెలుసా? అనేక మందికి తండ్రి అని అర్థం. అంటే దారిలో వెళ్తా ఉంటే ఎవరైనా వచ్చి మీ పేరు ఏంటండి అని అన్నాడు అనుకోండి, అప్పుడు అబ్రహాం ఏమంటున్నట్లు? నేను అనేక మందికి తండ్రిని అని అన్నాడు అనుకో. నేను అనేక మందికి తండ్రిని, నేను జనములకు తండ్రిని అంటే తను ఏం చేస్తా ఉన్నాడు? ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేస్తా ఉన్నాడు? నేను అనేక మందికి తండ్రిని, నేను అబ్రహామును అని చెప్తా ఉంటే దాని అర్థం ఏంటి? నేను అనేక మందికి తండ్రిని అని చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసమును విడుదల చేస్తా ఉన్నాడు. అందుకే అబ్రహాము విశ్వాసములో తండ్రి అయ్యాడు. తను చెప్తా ఉన్నది జరిగింది. లేవు కానీ ఉన్నాయి అనటానికి నా విశ్వాసమే రుజువు. మీకు అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చూడండి, విశ్వాసం అనేది నువ్వు దేనినైతే నువ్వు నిరీక్షిస్తున్నావో, నువ్వు దేనినైతే పొందుకోవాలనుకుంటున్నావో, నువ్వు ఏదైతే కావాలి అని అనుకుంటున్నావో దానిని పొందుకోవటానికి కావలసిన ముడి పదార్థము, లేదంటే ఆ టైటిల్ డీడ్ అని అంటారు. ఇంకో ట్రాన్స్లేషన్ ఏమని రాయబడిందంటే ఫెయిత్ ఈజ్ ఎ టైటిల్ డీడ్. టైటిల్ డీడ్ అంటే మీరు ఎక్కడన్నా విన్నారా టైటిల్ డీడ్ అని? టైటిల్ డీడ్ అని అంటే డాక్యుమెంట్. మీకు పట్టా పాస్బుక్ ఇస్తారు చూసారా? ఆ భూమి ఇన్ని గజాలు, ఇన్ని ఎకరాలు, ఇది మీది అని, అది మీ పేరు మీద టైటిల్ డీడ్ అంటే మీ పేరు మీద పట్టా భూమి ఇస్తారు చూసారా? అది టైటిల్ డీడ్. ఇంకా దాన్ని ఎవరు మార్చనీకి లేదు. మీ పొలంలో నుండి ఒక్క అడుగు వేరేవాడు తీసుకున్నా సరే మీరు ఫైట్ చేసి మీరు తెచ్చుకోవచ్చు. అంటే దేవుడు మీకు ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ ఇప్పుడు మీకు కనపడట్లేదు, కానీ వీటిని మీరు నమ్మితే ఈ వాగ్దానం మీకు కనపడట్లేదు కదా, కానీ నువ్వు దీన్ని నమ్మి దానిపైన అంటే దానిపైన కూర్చోండి, బైబిల్ పైన కూర్చోని కాదు, ఆ వాగ్దానం ఇట్లా పట్టుకొని ఆ వాగ్దానమును నువ్వు చూస్తా ఉంటూ ఆ వాగ్దానమును నువ్వు మాట్లాడుతూ నువ్వేం చేయాలా? నమ్ముతూ ఉండాలా. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది ఉన్నాను అని నువ్వేం చేసుకోవాలంటే నువ్వు స్వస్థపరచబడినట్లుగా నువ్వు చూసుకోవాలా. కానీ నీకు నీ మైండ్ చెప్తా ఉంటది, ఏమని చెప్తా ఉంటది? లేదు కదా, నీకు ఇంకా నొప్పి ఉంది కదా, ఇదిగో నీకు ఇంకా ఆ రక్తం వస్తా ఉంది, చూసావా ఎంత పెద్ద గాయమైందో అని నీ మైండ్ చెప్తా ఉంటది. కానీ నువ్వేం చేయాలా? నా మైండ్ మాట కాదు నేను వినాల్సింది, దేవుని వాక్యమును వినాలా. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? ఆయన పొందిన గాయములు నన్ను స్వస్థపరిచాయి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నేను అదే నమ్ముతా, నా మైండ్ చెప్పేది కాదు. అంటే నాకు స్వస్థత కనపడుతుందా? కనపడట్లేదు, కానీ నేను ఆ స్వస్థత ఉంది, నేను పొందుకున్నాను. ఎందుకు? ఆయన నా స్వస్థత కొరకు 2000 సంవత్సరముల క్రితమే ఆయన గాయపరచబడ్డాడు. ఆయన గాయపరచబడిన ప్రతి గాయము నన్ను స్వస్థపడి దెబ్బలు తిన్నాడో తెలుసా? 1 తక్కువ 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు తిన్నాడు ఆయన. యేసయ్య ఎన్ని దెబ్బలు తిన్నాడు? 39 దెబ్బలు తిన్నాడు ఆయన 39 దెబ్బలు తిన్నాడు. అంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఆయన ఒక్కొక్క దెబ్బ తిన్నాడు ఆయన. అంటే ప్రతి ఒక్క అవయవము కోసము ఆయన ఎప్పుడో స్వస్థతను ఇచ్చేసాడు. నీ బాధ్యత ఏంటంటే దాన్ని పొందుకోవటం. ఎట్లా పొందుకుంటుంటే విశ్వాసము చేత మాట్లాడటం ద్వారా నువ్వు దాన్ని పొందుకుంటావు. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది ఉన్నాను, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది ఉన్నాను అని నువ్వు మాట్లాడుతూ ఉంటే ఏమవుతా ఉంటుందో తెలుసా? ఆ యొక్క స్వస్థత నువ్వు అక్కడ వెంటనే చూడకపోవచ్చు, కానీ దేవుడు ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసము స్వస్థపరిచింది. అవునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బాధ్యత ఏంటో తెలుసా? నిరీక్షణ, విశ్వాసం. కొన్నిసార్లు అస్వస్థతను పొందుకునే లోపు లేట్ అవుతూ ఉంటుంది. ఆ లేట్ అయినప్పుడు మనకేమవుతుందో తెలుసా?
నిరుత్సాహం వస్తుంది. ఏంటి అన్నేమో స్వస్థత వస్తుందన్నాడు, ఆశీర్వాదం వస్తుందన్నాడు, దేవుడు దీవిస్తాడన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, కానీ ఏది ఎక్కడ కనపడట్లేదే నా జీవితంలో. కొంతమంది సేవకులు ఉంటారు, అమ్మ నేను ఇట్లా చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, 7 వారాలు మా చర్చికి వస్తే నీకు ఈ కార్యం జరుగుతుందని అంటారు. అలాంటి వాళ్ళ మాటలు అసలు నమ్మొద్దండి. వాక్యంలో ఎక్కడ రాయబడలేదు. రాయబడలేదంటే అంతే, అది మనకు సంబంధం లేని విషయం. అది వాడి సొంత జ్ఞానం వాడి మాట్లాడినట్లది. 7 వారాలు రండి, 7 వారాలు ఉపవాసం ఉండండి, వాక్యంలో లేదు. వాక్యంలో లేనిది మనము దాంట్లోనికి జోడించకూడదు. నీ చర్చికి 7 వారాలు వాళ్ళు నడిపించుకోవడం కోసం ఈ డ్రామా అంతా ఎందుకు? అవునా కదా? అలాంటి వాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నాను, 7 వారాలు కాదు, ఎన్ని వారాలైనా పట్టచ్చు. నీకు కావాల్సింది నిరీక్షణ. నిరీక్షణ ఏం చేస్తుందో తెలుసా? ఓర్పు. నిరీక్షణ ఏం చేస్తుందంటే నీ ఓర్పును పరీక్షిస్తుంది. నువ్వు ఎంత దృఢంగా నువ్వు విశ్వసించిన దానిని నువ్వు పట్టుకొని కూర్చున్నావు. అబ్రహాముకు దేవుడు 75 సంవత్సరాలప్పుడు చెప్పాడు, ఏమని తెలుసా? నీకు పిల్లల్ని ఇస్తాను అని అన్నాడు. నిన్ను నీ సంతానమును నేను గొప్ప చేస్తాను, నీకు నీ సంతానమునకు కనాను దేశమును ఇస్తానని ఎంత వయసు ఉన్నప్పుడు ఇచ్చాడు మాట? 75 ఏళ్ల వయసు. అంటే అప్పటికే ముసలోడు. అవునా? అప్పుడే అబ్రహాం అనొచ్చు, ప్రభువా ఎందుకయా ఊరికే ముట్టి మాటలు మాట్లాడతావు? అవును, నాకు 75 ఏళ్ళు వచ్చేసి, నాకు 75 అంటే మా ఆవిడకు 65 ఏళ్ళు, 10 ఏళ్ళు చిన్నది శారమ్మ. నాకు 75 అంటే మా ఆవిడకి 65 ఏళ్ళు. ఇప్పుడు మాకు పిల్లలు పుడతారా? ఆశలు పోయినాయ్యా మాకు. నువ్వు ఊరికే ఉట్టుట్టిగా ఆశలు పెట్టొద్దయ్యా మాకు, లేనిపోని ఆశలు రేపొద్దయ్యా అని అబ్రహాం అనలేదు. అబ్రహాము పిలిచిన వాడు నమ్మదగిన వాడని నమ్మాడు. 75 ఏళ్ళప్పుడు కూడా దేవుడు నాకు పిల్లల్ని ఇస్తానన్నాడు, ఇస్తాడు అనుకున్నాడు. అనుకొని ముళ్ళే అంతా సర్దుకొని పాపం ముసలాయిని వేసుకొని వచ్చాడు బయటికి. కనాన్ దేశం ఇస్తానన్నాడని అందరిని వదిలిపెట్టి ఓ ట్రంక్ పెట్ట పట్టుకొని, ట్రంక్ పెట్టంటే ట్రంక్ పెట్ట కాదులే, అబ్రహాం దగ్గర పనిచేసే వాళ్ళు 300 మంది ఉన్నారంట. 300 మందితో కలిసి వచ్చాడు అబ్రహాం. తెలుసా, ఒక్కడే రమ్మంటే ఒక్కడే రాలేదు, పనిచేసే వాళ్ళు కూడా వచ్చారు. పాపం ముసలాడు ముసలావిడే కదా. 1 సంవత్సరం అయింది, ఏం లేదు. 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, ఏది పిల్లల్ని ఇస్తారన్న దేవుడు. సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు, పిల్లలు లేరు, ఏం లేరు. ఈ లోపల శారమ్మ ఒక దుర్బుద్ధి పుట్టింది శారమ్మకి. దేవుడు మనకు పిల్లల్ని ఇస్తానన్నాడు, మనం ఏదో నమ్మొచ్చాము, పిల్లలు లేరు, ఏం లేదు, ఏమన్నా మనం ఏమన్నా దేవుడికి ఏమైనా సాయం చేయాలేమో, దేవుడు నీకు పిల్లల్ని ఇస్తానన్నాడు కదా అని చెప్పి తన దగ్గర పనిచేసే హాగర్ను ఇచ్చి అబ్రహాముకు పెళ్లి చేసింది. ఆ తర్వాత ఇష్మాయిల్ పుట్టాడు. వాళ్ళు అనుకున్నారు ఆ అబ్రహాముకు పిల్లల్ని ఇస్తానన్నాడు కాబట్టి ఇష్మాయిల్ కూడా అబ్రహాం కొడుకే కదా అనుకొని వాళ్ళందరూ ఇష్మాయిలే అబ్రహాం కొడుకు అనుకున్నాడు. అబ్బా దేవుడు వాగ్దానం మన సొంత జ్ఞానం, సొంత పనులు ఇట్లాంటివి చేస్తూ ఉంటాం, చాలా చేసి దేవుడు చేశాడు అనుకుంటా ఉంటాం. దేవుడు అన్నాడు, నీ కొడుకు కాదు. నీ కొడుకు కాదు అని అంటే నేను ఇస్తానన్న కొడుకు కాదు, నీ శరీరముతో నువ్వు సంపాదించుకున్న కొడుకు, కానీ నేను వాగ్దానము చేసినట్టుగా నీకు వాగ్దాన పుత్రుని నేను ఇస్తాను. ఆగలేకపోయావా అబ్రహాము? ఆ తర్వాత 100 సంవత్సరముల వయస్సు. అంటే ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానం నెరవేర్పు రావటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు. కానీ ఎదురు చూచాడు అబ్రహాం. దానిని నేనేమంటున్నానంటే, నీ విశ్వాసము ఎక్కడ పరీక్షింపబడుతుందంటే నువ్వు నిరీక్షించే దానిని బట్టి పరీక్షింపబడుతుంది. ఓర్పుతో ఎదురు చూడాలా. మీరు డాక్టర్ని కలవటానికి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నాక డాక్టర్ను కలవడం కోసం మీరు వెయిటింగ్ హాల్లో ఎదురు చూస్తారా చూడరా? పొద్దున ఎప్పుడో టోకెన్ నంబర్ ఇస్తాడు, ఆ డాక్టర్ను కలవటానికి మధ్యాహ్నం ఎప్పుడో 1:30, 2 అవుతుంది, కానీ ఓపికగా ఎదురు చూస్తారా చూడరా? ఎందుకని?
డాక్టర్ నాకు టోకెన్ ఇచ్చాడు, కలుస్తాను అన్నాడు కాబట్టి కలుస్తాడు, ఎంతసేపు అయినా కలుస్తాడు. నా ముందున్న వాళ్ళందరూ చూసిన తర్వాత నన్ను కలుస్తాడు అన్న నిరీక్షణతో. రెండవది, డాక్టర్ క్యాబిన్లోనే ఉన్నాడు అన్న నిరీక్షణ కూడా. అవునా కదా? డాక్టర్ క్యాబిన్లో లేడు అంటే వెయిట్ చేస్తావా? మీకు అర్థమవుతా ఉందా? అంటే నీ నిరీక్షణ ఏం చేస్తుందంటే నీ విశ్వాసమును పరీక్షిస్తుంది. కానీ ఈ లోపల మనం ఏం చేసేస్తామో తెలుసా? మనం ఏదో సాధించేద్దాం, మనం ఏదో దేవునికి సహాయం చేద్దాం అనుకుంటా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు నిన్ను నిరీక్షించటానికి నిన్ను వెయిట్ ఎందుకు చేపిస్తాడో తెలుసా? నిన్ను ఎందుకు వెయిట్ చేపిస్తాడంటే నిన్ను పరీక్షించటానికి వెయిట్ చేపిస్తాడు. నిన్ను పరీక్షించటానికి వెయిట్ చేపిస్తాడు. నీ పరీక్ష నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నిన్ను పాస్ అయ్యేలాగా చేస్తుంది. నీ పరీక్ష నిన్ను ఉత్తీర్ణుని చేస్తుంది. నీ పరీక్ష నిన్ను ఏం చేస్తుందంటే దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ నిర్ణయం, మీకు ఇంకా బాగా చెప్పాలంటే దేవుడు మీ యొక్క విలువను పెంచటానికి దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడు. కలెక్టర్ ఆఫీస్కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? పోనీ విన్నారా, చూసారా? కలెక్టర్ ఆఫీస్లో ఎవరు ఉంటారు? కలెక్టర్ ఉంటాడు. కలెక్టర్తో పాటు ఇంకొకరు కూడా ఉంటాడు, గుమస్తా ఉంటాడు, ప్యూన్ ఉంటాడు. అవునా? కలెక్టర్కి టీలు అందియడం, కలెక్టర్ ట్రింగ్ అని బెల్లు పెట్టగానే ఎస్ఆర్ అని వచ్చి నిలబడుకుంటారు. అవునా? కలెక్టర్ దగ్గర వచ్చి నించుంటుంటాడు, గుమస్తా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, కలెక్టర్ ఎక్కువ పరీక్షలు రాసింటాడా, గుమస్తా ఎక్కువ పరీక్షలు రాసింటాడా? కలెక్టర్ ఎక్కువ పరీక్షలు రాసింటాడా, గుమస్తా అవడానికి 10th ఉంటే కాదు. అవునా కదా? వాడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఒక్కటి రాసి అప్లై చేసుకొని ఏదో దేవుడు కృపను బట్టి వాడికి గుమస్తా పోస్ట్ వచ్చేసేస్తుంది. ఇప్పుడు కలెక్టర్ అవ్వడం వీడు కలెక్టర్ అవుతాడా? మరి కలెక్టర్ అవ్వాలంటే ఏమో మన 10th చదవాలా, ఇంటర్ చదవాలా, డిగ్రీ చదవాలా, అయిపోయిన తర్వాత మళ్ళా సివిల్స్ రాయాలి, ఐఏఎస్. ఆ ఐఏఎస్కు కూడా ఎగ్జామ్స్, ప్రిలిమ్స్ అని ఉంటాయి, మెయిన్స్ అని ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ అని ఉంటుంది. అన్ని పరీక్షలు దాటుకొని వచ్చింత అంటే నువ్వు ఎన్ని ఎక్కువ పరీక్షలు రాస్తావో నువ్వు అంత గొప్ప స్థాయిలో ఉంటావు అని అర్థం. అంటే నీ విలువ పెరగాలి అని అంటే నువ్వు ఎక్కువ పరీక్షలు రాయాలి. లేదండి నేను 10th క్లాస్లో అదే మన 10th పాస్ అవుట్ ఎక్కువ అని నేను అన్నావు అనుకో, నువ్వు గుమ్మస్తా వరకు నేను 10th పాస్ అయ్యి నీ కలెక్టర్ అవుతుంటే అది అవ్వదు. నువ్వు ఎన్ని ఎక్కువ పరీక్షలు రాస్తే, నువ్వు ఎన్ని ఎక్కువ పరీక్షలు కూడా నువ్వు వెళ్తే నీ విలువ అంత పెరిగిద్ది. ఇప్పుడు ప్యూన్ వస్తున్నాడు అనుకో, ఎవడన్నా అసలు మర్యాద ఇస్తాడు? ఎవరన్నా కానీ ఆ ప్యూన్ వచ్చాడు రా అని అంటాడు. కానీ అదే కలెక్టర్ వస్తా అంటే లేచి నించుంటాం. అంటే నీ విలువ ఏమైంది? పెరిగింది. ఇప్పుడు నీ విలువ పెరగటానికి కారణం ఏంటి? నీ పరీక్ష. నీ పరీక్షకు కారణం ఏంటి? నీ ఓర్పు. నీ ఓర్పుకు కావాల్సింది ఏంటి? విశ్వాసం. ఇప్పుడు నీకు అర్థమవుతా ఉందా? అన్ని ఒకదానికొకటి లింక్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి అంట, మీరు విన్నారో లేదో నాకు తెలీదు, బట్ ఒకసారి ఒక కుమ్మరి మీకు తెలుసా? కుమ్మరి అంటే కుండల్ని, పాత్రల్ని తయారు చేసేవాడు కుమ్మరి కొన్ని పాత్రలను తయారు చేసేదంట. అంటే కొన్ని కూజ, కొన్ని కుండలు, కొన్ని అవునంటే మట్టి పాత్రలన్నీ చేసేదంట. ఆ మట్టి పాత్రలు చేయడానికి ఏం కావాలి? మట్టి కావాలి. వెళ్ళిపోయి ఆ పలుగు పార పెట్టి తవ్వి ఆ మట్టిని తీస్తా ఉంటే ఆ మట్టి అనుకుంటా ఉందంట, ఏంట్రా ఈడు ఇన్ని పోట్లు పొడుస్తా ఉన్నాడు నన్ను అని అనుకున్నాడు. సరే అని చెప్పి మళ్ళీ తీసుకుని వచ్చిన తర్వాత నీళ్లు పోసి కాళ్ళతో బాగా తొక్కాడంట. తొక్కుతా ఉంటే ఆ మట్టి అనుకుంటా ఉంటుంది. అంటే ఏమనుకుంటా ఉంటుంది? ఏట్రా తొక్కుతావేంట్రా నన్ను కాళ్ళతో అనుకుంటా ఉంటుంది. ఆ తొక్కిన తర్వాత ఆ బురదను తీసుకుంటాడు. అవునా? ఆ మట్టిని తీసుకుంటాడు. నీళ్ళలో బాగా బురద అవుతుందిగా, ఆ బురద అయిన తర్వాత ఆ మట్టిని తీసుకుని పోయి సారే పైన పెడతాడు. ఆ సారే పైన పెట్టిన తర్వాత గిర్రని తిప్పుతాడు, కళ్ళు తిరుగుతుంది దానికి. ఎవరికి? ఆ మట్టికి. మట్టికి నోరుంది అనుకోండి, నా కథలో ఉన్న మట్టికి నోరుంది అనుకోండి, ఆ మట్టి అనుకుంటా ఉంటుంది, ఏమనుకుంటా ఉంటుంది, మా అక్క ఈడేంట్రా ఇలా తిప్పుతున్నాడు, దీనిపైన పెట్టి గిర్రని తిరుగుతా ఉండే, నా కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటా ఉంటుంది. అలా తిరుగుతా ఉన్నప్పుడు 2 చేతులు పెట్టి నొక్కటం స్టార్ట్ చేస్తాడు.
తనకు ఎట్లాగా కావాలో ఆ షేప్లోనికి దాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక్కడ నొక్కుతాడు, అక్కడ నొక్కుతాడు, ఇక్కడ. అవునా కదా? కుమ్మరి ఎప్పుడైనా చూసారా? నొక్కుతా ఉంటాడు. ఆ నొక్కులకి, ఆ తిప్పడానికి, వాటన్నింటికి అది భరిస్తూ ఉంటుంది ఆ మట్టి. కాసేపు అయిన తర్వాత అదొక మంచి పాత్రగా, ఒక మంచి కుండలాగా తయారైతుంది. తయారైన తర్వాత అది అనుకుంటుంది, అమ్మయ్య ఈడు తిప్పడం ఆపేసాడు, నొక్కడం ఆపేసాడు రా అనుకుంటుంది. ఆ తర్వాత ఏం చేస్తాడు తెలుసా? దాన్ని తీసుకొని పోయి ఎర్రని ఎండలో పెడతాడు. ఈడేంట్రా చక్కగా తిరిగిన నీడలో ఉండేదాన్ని ఇది తీసుకొచ్చి ఎర్రని ఎండలో పెట్టాడేంట్రా అనుకుంటా ఉంటుంది. కాసేపు ఎర్రని ఎండలో ఎండుతుంది. ఎండిన తర్వాత అట్లా ఒక 10-20 కుండలను తయారు చేస్తాడు. అది అనుకుంటా ఉంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకునే లోపల ఇంకో కుండ రెడీ పక్కనకి వస్తుంది. అమ్మ నాకు తోడుగా ఇంకోడు నల్లే నాతో పాటు ఎండలో ఎండటానికి అనుకుంటా ఉంటుంది. అట్లా అనుకుంటా ఉండగానే ఒక 20-30 కుండలు ఫ్రెండ్స్ వచ్చేసేస్తారు. అవునా? వచ్చేసిన తర్వాత ఆ మట్టి కుండలను చూసిన తర్వాత ఆ మట్టి కుండలు ఏం చేస్తాడు? అన్ని ఒక 30 కుండలు అయినాయి అనుకున్న ఉదాహరణకి, ఒక 30 కుండలు అయిన తర్వాత ఏం చేస్తాడు? బాగా అదొక బట్టి అంటారు తెలుసా? ఆ బట్టీలో పెట్టేసి బాగా నిప్పులు తీసుకొని నిప్పులు మండించిన తర్వాత ఈ కుండలను తీసుకెళ్ళిపోయి నిప్పుల్లో పడేస్తాడు. పెన్నం పై నుంచి పొయ్యిలో పడినట్టుగా ఈ ఎండలో రెండు ఏమైపోయింది? అది పొయ్యిలో పడ్డది. ఆ పొయ్యిలో కాలుతా ఉంటే కొన్ని కుండలు వచ్చి ఏడుస్తూ ఉంటాయి. అమ్మా ఏంట్రా బాబు, మంట 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 అని ఏడుస్తూ ఉంటాయి కొన్ని కుండలు. కొన్ని కుండలు మాత్రం సహిస్తూ ఉంటాయి ఓర్పుతో. సరేలే అని చెప్పి కొన్ని కుండలు ఆ కుమ్మరి చేతికి అప్పగించుకున్నాయి. ఆయన నొక్కించుకున్నాయి, తిప్పించుకున్నాయి, ఎండలో పెట్టినా ఎండబడ్డాయి, తీసుకొని వచ్చి నిప్పుల పొలిమినా వేసినా సరే ఓకే, కుమ్మరి నన్ను ఏదో చేద్దాం అనుకుంటా ఉన్నాడు, ఈ కుమ్మరి నన్ను ఏమో చేద్దాం అనుకున్నాడు. సరే అని చెప్పి అప్పగించుకున్న కుండలు కొన్ని ఉంటాయి. కొన్ని కుండలు మాత్రం కంగారు పడిపోతూ ఉంటాయి. కొన్ని కుండలు మాత్రము అసలు ఓర్పు లేకుండా కంగారు పడిపోతూ ఉంటాయి. అలా అవుతా ఉంటే కుమ్మరి ఏం చేస్తాడు తెలుసా? ఒక 10 కుండలను బయటికి తీసాడంటే ఇవి బాగా ఇబ్బంది పడిపోతా ఉన్నాయి, నన్ను తిట్టుకుంటా ఉన్నాయి ఈ కుండలు అని చెప్పి ఓ 10 కుండలను తీసుకొని వచ్చి ఆ రోడ్డు పైన పెట్టి వాటిని పెట్టేసాడను. రోడ్డు పైన పెట్టి కూర్చున్నాడు అక్కడ. మిగిలిన 20 కుండలు ఇంకా మండుతా ఉన్నాయి. ఎక్కడ? లోపల ఆ బట్టీలో. అవునా? ఆ 10 కుండలు పెట్టిన తర్వాత ఆ రోడ్లో పోతా ఒక వ్యక్తి వచ్చి అన్న కుండ ఎంత అన్నా అని అడిగాడంట. అంటే ఆడన్నాడంట, ఆ కుమ్మరి అన్నాడంట, అన్న 10 రూపాయలు అన్నా అని అన్నాడంట. ఈ కుండ విలువ 10 రూపాయలు అన్నా అని అన్నాడంట. సరే అని చెప్పి 10 రూపాయలు ఇచ్చి ఆ కుండను తీసుకొని వెళ్ళాడంట. ఇంకాసేపు ఉన్న తర్వాత ఇంకొక 10 కుండలు తీసుకొని వచ్చి ఈ 10 కుండలు అలా 10 రూపాయలకు అమ్మేసాడంట. ఇంకొక 10 కుండలు తీసుకొని వచ్చిన తర్వాత ఆ 10 కుండలకు ఉరికి అట్లా రంగులు అట్లా అద్ది అవి తీసుకొని వచ్చి రోడ్డు మీద ఆ 10 కుండలు కూడా పెట్టాడంట. ఆ 10 కుండలు కూడా బాగా విసిగిపోయాయి. ఏంటి నన్ను ఇలా చేశాడు అలా చేశాడు అని అనుకుంటా ఉన్నాయి. ఆ తర్వాత ఆ దారిన పోతా చూశాడంట. కుండలు చూడగానే ఆ కుండలకు బాగా రంగేసి బాగా అందంగా ఉన్నాయంట. చూశాడంట. ఎంత అండి ఈ కుండలు అని అడిగాడంట. 20 రూపాయలు అని అన్నాడంట. ఎంత అన్నాడు? అంత ముందుకున్న కుండలకి ఈ కుండలకు ఏంటి తేడా? ఈ కుండలు ఇంకొంచెం సేపు నిప్పుల్లో కాలే, నాణ్యత పెరిగింది. అవునా? అందుకని ఏం చేశాడు? వీటికి రేట్ ఎక్కువ పెట్టాడు. అంటే డబల్ అయింది రేటు. 20 రూపాయలు ఇచ్చి కొనుక్కొని వెళ్ళారు. కానీ మిగిలిన 10 కుండలు మాత్రం తీయట్లేదు. వాటిని అట్లాగే కాలుస్తూ ఉన్నాడు. కాలి ఏమైతే తెలుసా? అవి ఆ మట్టి కుండల్ని కాలిస్తే అవి ఏమవుతాయి తెలుసా? పింగాణి అవుతాయి. పింగాణి వస్తువులు అంటారు చూసారా? అంత ముందుకు మనం ఊరగాయలు ఊరబెట్టుకోవడానికి జాడీలు అని అంటాం చూసారా? పింగాణి జాడీలు అవి. ఆ మట్టి ఆ పాత్ర కాలి పింగాణిగా మారిన తర్వాత ఇప్పుడు ఆ పింగాణి పాత్రలను బయటికి తీస్తే తల్ల మెరిసిపోతూ ఉంటాయి. తెలుసు కదా పింగాణీలు ఎలా ఉంటాయో? సహజ సిద్ధమైన పింగాణీలు, లేదా టైల్స్ అంటారు. ఇవి కూడా అంతే. అలాగే మట్టి ఇవి కూడా కాల్చిస్తే టైల్స్ అవుతాయి. ఎక్కువ కాలితే టైల్స్ అవుతాయి. అప్పుడు ఆ కుండలు ఇప్పుడు ఆ పింగాణి పాత్రలు తీసుకొచ్చి రోడ్డు పైన పెట్టి అమ్ముతాడా? ఎక్కడ పెడతాడు? షోరూంలో షోకేస్లో పెడతాడు. అప్పుడు ఆ షోరూంలోకి వచ్చిన వాడు ఇది ఎంత అనంటే
యాక్చువల్గా ఇది కూడా ఏ మట్టితో తయారు చేయబడింది? 10 రూపాయల కుండలు చేయబడిన మట్టితోనే తయారు చేయబడింది, అవునా? కానీ దాని స్థానం ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు దాని విలువ ఎంత అంటే వాడు 2000 చెప్తాడు. ఇప్పుడు చెప్పండి అమ్మా, నీకు శ్రమలు వస్తున్నాయి, నీకు కష్టాలు వస్తున్నాయి, నీకు బాధలు వస్తున్నాయి, నీకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే దేనికోసమో తెలుసా? ఆయన నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన నిన్ను చేసేసాడు. నీకు అర్థం అవ్వట్ల నేను చెప్పింది? నేను చేస్తాడు కాదు, నీకు వాగ్దానం ఇచ్చినప్పుడే ఆయన దాన్ని చేసేసి నీకు మాట ఇచ్చాడు. ఇప్పుడు మా అబ్బాయికి నేను గిఫ్ట్ ఇద్దాము అని అనుకున్నప్పుడు, నేను గిఫ్ట్ ఇస్తాను నీకు, లేకపోతే నీకు పలానా సైకిల్ కొనిస్తాను అని అన్నాను అనుకోండి, ఆల్రెడీ సైకిల్ కొనేసి నా మైండ్లో అయిపోయింది కదా ఆల్రెడీ. అందుకే వీడికి మాట ఇచ్చాను నేను. అదే మనల్ని మన పిల్లలకి మాట ఇస్తే తప్పకూడదు, తప్పవడం వాళ్ళు బదిలీ తోలు ఇస్తారంటే అది వేరే విషయము. అట్లాంటిది దేవుడు ఆయన ఊరికి మాట ఇచ్చేసేస్తాడా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు కారు ఇస్తాను అని అంటే ఆల్రెడీ ఆయన కారు కొనేసేసి అక్కడ పెట్టేసి వచ్చి నా కుమారుడు నీకు కారు ఇస్తాను అని అన్నాడు. మరి ఏది డాడీ అని అంటే వెయిట్ చేయి. మేము మొన్న మంచం కొన్న తర్వాత మేము ఒక బెడ్ బుక్ చేసాం, ఆన్లైన్లో బెడ్ బుక్ చేసాం. ఆ బెడ్ బుక్ చేసిన తర్వాత వాడు డేట్ ఏమని ఇచ్చాడు? పలానా తారీఖున బెడ్ మీ ఇంటికి వస్తుంది అని చెప్పి 19వ తారీఖున మీ ఇంటికి బెడ్ డెలివరీ చేస్తామని ఇచ్చాడు. ఇప్పుడు అంతా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అంతా చూపిస్తూ ఉంటుంది, అది ఎక్కడికి వచ్చింది, ఎక్కడ దాకా వచ్చింది అన్ని చూపిస్తూ ఉంటుంది ఫ్లిప్కార్ట్లో, అవునా కాదా? చూస్తూ ఉన్నాం. అంటే ఆల్రెడీ మనం డబ్బులు కట్టేసాం, ఆల్రెడీ వస్తువు మనదే, కానీ అది మన దగ్గరికి ఇంకా రాలా. 19వ తారీఖు వరకు అది చూపిస్తా ఉంది. ఇప్పుడే అక్కడ నుండి బయలుదేరి, ఇప్పుడే వాడు యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడే దాన్ని ప్యాక్ చేశారు, ఇప్పుడే బయలుదేరి ట్రాన్స్పోర్ట్ లో ఉంది, ఇదిగో పలానా ఊరి దగ్గరకు వచ్చింది, హైదరాబాద్ వచ్చింది, ఇదిగో ఈ రోజే విజయవాడ వచ్చింది, ఈ రోజు మీ ఇంటి దగ్గరలో ఉన్న హబ్కి వచ్చింది. తర్వాత మెసేజ్ వచ్చింది, ఇంకొక 72 గంటల్లో ఏ క్షణమైనా సరే మీ బెడ్ మీ ఇంటికి మేము డెలివరీ చేస్తామని మెసేజ్ వచ్చింది. మీకు అర్థమవుతా ఉందా? అది బుక్ చేసిన రోజు మన దగ్గరికి రాలేదు, టైం పట్టింది. అప్పటి వరకు ఏం చేయాలో ఎదురు చూస్తా ఉండాలి. దేవుడు నీకు వాగ్దానం నిన్ను పలాంది చేస్తాను అన్నాడంటే ఆల్రెడీ అయిపోయింది. అది దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, చేసేసి నీకు వాగ్దానం ఇస్తాడు. చేసేసాడు, నువ్వు వెయిట్ చేయి, నిరీక్షించు. ఎందుకంటే నువ్వు ఎంత నిరీక్షిస్తావో, నువ్వు ఎంత ఎదురు చూస్తావో దేవుడు నిన్ను అంత ఉన్నతంగా, నువ్వు ఎన్ని పరీక్షల గుండా, నువ్వు ఎన్ని అవమానాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు నువ్వు పడతావో దేవుడు నిన్ను అంత ఉన్నతముగా పెడతాడు. దేవుడు నిన్ను ఆయన ఏమంటాడో తెలుసా? నువ్వు సహించలేని శ్రమలు నేను ఇవ్వను అంటాడు. నువ్వు ఎన్ని శ్రమలైతే సహించగలుగుతావో అంతవరకే నేను ఇస్తాను అని అంటాడు. ఇప్పుడు మా పిల్లలు ఒక 10 కేజీలు మోయాలంటే మోస్తారా? మోయలేరు. వాడు ఎంత బరువు మోయగలుగుతాడో అంత బరువే మనం ఇస్తాం. అట్లాంటి మన దేవునికి తెలీదా మనం ఎంత బరువు మోయగలుగుతామో, ఎంత బరువు మోయలేమో అనేది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు వచ్చే కష్టాలు, నీకు వచ్చే ఇబ్బందులు ఇవన్నీ దేనికోసమో తెలుసా? దేవుడు నీ విలువను పెంచడానికి. 10 రూపాయలకు అమ్ముడు పోతావా? 2000కా? రోడ్డు పైన అమ్ముడు పోతావా? షోకేస్లో ఉంటావా? ఏసీ షోరూంలో ఉంటావా? నిర్ణయించుకో. మంట 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 నా వల్ల కాదు, తీసే అంటే కొమ్మ ఏం చేశాడు? సర్లేదని చెప్పి తీసుకొచ్చి రోడ్డు పని పెట్టి 10 రూపాయలు అమ్మేసాడు. ఆడు ఇంటికి తీసుకెళ్లే లోపల పగలు పెట్టేసి 7 రూపాయలు చేసేసి ఎవడేం చేయలేదు, అవునా కదా? కాబట్టి దేవుడు నీకు ఏమంటా ఉన్నాడు తెలుసా? నువ్వు విశ్వసించు, నువ్వు నిరీక్షించేది దానికోసము నీకు కావాల్సింది విశ్వాసము. పరీక్ష వస్తుంది, పరీక్ష వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రమోట్ అవుతావు. దానికోసం సిద్ధపడు. ఈరోజే చెప్తా ఉన్నాను, అమ్మ దేవుని నమ్ముకుంటే నీ కష్టాలు పోతాయి, దేవుని యేసయ్యను నమ్ముకుంటే ఇక్కడ నీ ఆశీర్వాదాలు వస్తాయి. అట్లాంటి తప్పుడు బోధ నేను చేయను. దేవుని యేసయ్యను నమ్ముకుంటే వస్తాయి కష్టాలు, కానీ అవి నిన్ను జయించలేనివి కాదు. నువ్వు వాటిని జయించే స్థాయిలో ఉంది. నువ్వు జయించగలిగిన శ్రమలు దేవుడు నీకు ఇస్తాడు. నీ ఆలోచనలు అవ్వచ్చు, నీ అలవాట్లు అవ్వచ్చు, నీ ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, నీ ఆరోగ్య పరిస్థితి, అది ఏదైనా సరే దేవుడు వాటిలోన నీకు విజయం ఇచ్చి
నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన నిన్ను చూడాలనుకుంటా ఉన్నాడు, నీ విలువను పెంచాలనుకుంటున్నాడు. కాబట్టి విశ్వాసముతో నువ్వు దేన్నైతే నిరీక్షిస్తున్నావో దానిని నువ్వు మాట్లాడుతూ ఉండు, అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదింపబడ్డారా? దేవుడు మీతో మాట్లాడారా? అందరూ లేచి నించుందామా, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, లార్డ్ వి గ్లోరిఫై యువర్ నేమ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఒక్క 60 సెకండ్లు, అంటే ఒక్క నిమిషము మీరు దేవుడు మీరు మాత్రమే మాట్లాడుకోండి. మీ దేవునితో మీరు మాట్లాడండి. దేవుడు మీతో ఏదైతే మాట్లాడాడో దానిని బట్టి దేవునితో మీరు చెప్పండి. మీ సొంత మాటలతో మీరు మాట్లాడండి దేవునితో.